సి 2 ఏరోప్లేన్స్ ఉన్నాయి. ప్లేన్ ఏ అండ్ ప్లేన్ బి ఉన్నాయి. సో ఈ రెండు కూడా స్కైలో ఉన్నాయి. సో నావిగేటర్ దేనికి మనకి ఫస్ట్ ల్యాండింగ్ ఇవ్వాలి అనుకుని ఎలా డిసైడ్ చేస్తాడు? దట్ ఈస్ ద పాయింట్ 1. అండ్ నెక్స్ట్ మనం ఓలా కానీ ఊబర్ కానీ క్యాబ్ బుక్ చేసినప్పుడు రైడ్ కోసము మనం ఈ పాయింట్ నుంచి బుక్ చేస్తే సో యూ కెన్ సర్చ్ దట్ మనకి ఈ రేంజ్లో ఎక్కడైతే కార్లు ఉన్నాయో ఆ కార్లు అన్నీ చూపిస్తాయి. మనకి దగ్గరగా ఎవరైతే ఉన్నారో దాన్ని మాత్రమే, ఆ డిస్టెన్స్ దగ్గరగా ఉన్న వాళ్ళని మాత్రమే మనకి రైడ్ కన్ఫర్మ్ చేస్తూ ఉంటుంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? So these are the applications of the distance formula. And one more thing, in a xy plane we had the positive numbers and negative numbers, right? And also we divided into 4 quadrants, 1 2 3 4. Why we want to draw that all the time, 4 quadrants? What is the use of these numbers, positive negative numbers? Do you ever think of all these things? Yes, today we are going to discuss uses of negative numbers and quadrants in xy plane, and also applications of distance formula as word problems we are going to discuss. And also we are going to discuss end of the exercise low 1 to 16 problems, except 16 to 13 problems we are going to discuss. Now let's enter into our topic. So before that, end of chapter exercise, ఇన్ దట్ ఆస్ట్రిక్ మార్క్తో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని సమ్స్ ఉంటాయి. సో ఈ ఆస్ట్రిక్ మార్క్స్ మీనింగ్ ఏంటంటే ఇట్ ఇంటెండెడ్ ఫర్ ఎన్రిచ్మెంట్, అంటే మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. అండ్ ఆర్ నాట్ టు బీ అసెస్డ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్ చేయడానికి వీల్లేదనమాట. అలాంటివి ఈ ఎండ్ ఆఫ్ చాప్టర్ ఎక్సర్సైజ్లో 16 to 13 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి నేను అనదర్ వీడియో చేస్తాను అనమాట. ఓకే, సో నౌ లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ టాపిక్. So end of chapter exercise lo first one, what are the x coordinate and y coordinate of the point of intersection of two axes? We know already very well. ఇది xy, ఇది x plane, ఇది y plane. ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఏమంటాం మనం? ఆరిజిన్ అంటాము. ఇందులో x కోఆర్డినేట్ ఏంటి? 0. y coordinate ఏంటి? 0. So that is only our problem solution, 0, 0, and it is called as origin. Next, point W has x coordinate equal to -5. So this is the W point, x coordinate -5 ఉంది. So y coordinate ఎంత చెప్పలేదు. Can you predict the coordinates of a point H? అయితే ఇప్పుడు మనం H పాయింట్ని కనుక్కోవాలన్నమాట. ఇందులో రెండు కనుక్కోవాలి. Wలో ఒకటే పాయింట్ ఇచ్చాడు, Hలో 2 పాయింట్స్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. ఆన్ ద లైన్, ఇది ఎక్కడుందంట? W అనే లైన్ మీద, ఇది W అనే లైను, దాని మీద H అనేది ఒక పాయింట్. సో త్రూ W, ఈ W ప్యారలల్ టు y యాక్సిస్. ఈ W ఎలా ఉంది? ప్యారలల్ టు y యాక్సిస్ ఉంది. which quadrants H లై, H అనేది ఏ క్వాడ్రంట్స్లో ఉందో మనం చెప్పాలి. అంటే ఫస్ట్ క్వాడ్రంటా, సెకండ్ క్వాడ్రంటా, థర్డా, ఫోర్త్ అనేది డిసైడ్ చేయాలన్నమాట. సో ఎలా డిసైడ్ చేస్తాము? ఫస్ట్ W పాయింట్ ఏంటి? W పాయింట్ -5. సో y వాల్యూ నాకు తెలియదు కాబట్టి నేను 0 అనుకోవచ్చు, లేదంటే 1 అనుకోవచ్చు, లేదంటే y వాల్యూ -1 అనుకోవచ్చు. సో ఇలా 3 పాయింట్స్ నేను కనుక చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో ఇట్ ఈస్, ఇఫ్ అట్ ఆల్ సంబడి విల్ సీ -5, 2 అన్నారు అనుకోండి, జస్ట్ అనుకోండి. సో అప్పుడు పాయింట్ ఏమవుతుంది? W ఈజ్ లైక్ దిస్. ఎవరైనా ఏదైనా పాయింట్ అనుకోవచ్చు. సో మనకి ఎలా వస్తుంది? W అనేది ఇలా వస్తుంది, స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. సో ఇది ఎలా ఉంది? ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్లో ఉందా? ఎస్. ఇప్పుడు చెప్పండి, H పాయింట్ని ఎలా కనుక్కుంటాము? H పాయింట్ ఆన్ ద ఇది W పాయింట్ -5, సమ్ y, దీని మీద ఉంది. ఇక్కడ నేను H తీసుకుంటాను. సో
ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే లేదు లేదు హెచ్ ఇక్కడ తీసుకుందాం అంటారు, ఇంకొకళ్ళు హెచ్ ఇక్కడ తీసుకుందాం అనుకుంటారు. సో ఎక్కడ తీసుకున్నా, ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా, ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా మనకి హెచ్ అనేది ఎక్కడ ఉంటుంది. సో హెచ్ ఈజ్ ఆల్సో -5, yi. ఇక్కడ yi అని ఎందుకు పెట్టాను, ఎందుకంటే yi అనేది వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు yi వాల్యూని కనుక నేను 0 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, -5, 0 అవుతుంది. ఇట్ ఈస్ ఆన్ ద హెచ్ ఈస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్కడ ఉందో ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఒకవేళ yi అనేది నేను పాజిటివ్ తీసుకున్నాను అనుకోండి, పాజిటివ్ తీసుకుంటే y వాల్యూస్ పాజిటివ్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ఇది క్వాడ్రంట్ ఏమవుతుంది, ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. సో పాజిటివ్ అయితే హెచ్ ఎక్కడ ఉంది, హెచ్ లై ఇన్ second quadrant. H lie in second quadrant. If yi is negative అని అనుకోండి, h ఎక్కడ ఉంటుంది, h lie in third quadrant. So this is the answer. So once if you are put it in the steps wise, so this is the solution. Given w is equal -5, yi and parallel to y axis. h lie on the line w కాబట్టి h పాయింట్ ఏమవుతుంది, -5, yi. ఇప్పుడు yi అనేది greater than 0, that is also called as positive. Then h lies in second quadrant. If yi is negative, less than 0 అయితే then h lies in third quadrant. If yi is equal 0, then h is on the axis, x-axis. So this is the second problem. Now third problem. Consider the points R, A, M, P. If they are joined in the same order, predict. So first ఈ R, A, M, P plot చేశాను అనుకోండి. So this is R, A, M and P. ఇవి ప్లాట్ చేస్తే నాకు ఒక క్వాడ్రిలేటరల్ వచ్చింది. ఈ క్వాడ్రిలేటరల్ నేమ్ ఇద్దామా. సో నాకు ఏ ఒక 2 sides కూడా మనకి ప్యారలల్గా లేవు. సో ఐ క్యాన్ గివ్ దిస్ నేమ్. సో ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ క్వాడ్రిలేటరల్. So now what he is asking, first question, 2 sides of ramp that are perpendicular to each other. Perpendicular అంటే ఏంటి, 2 line segments per 90 degrees తో జాయిన్ అవ్వాలి. సో మీకు ఎక్కడైనా కనబడుతుందా, నాకు ఇక్కడ కనబడుతుంది. సో వాట్ ఆర్ దీస్ 2 line segment, one is PM, another one is MA. So what I can say, the solution PM is perpendicular to MA. దీన్ని ఎంపీ అన్న రాయొచ్చు, ఏఎం అనైనా రాయొచ్చు. సో ఈ పర్పెండిక్యులర్ని ఒక స్మాల్ నొటేషన్తో పెట్టామనుకోండి, పిఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎంఏ, ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ సైడ్ ఆఫ్ ర్యాంప్ దట్ ఈస్ ప్యారలల్ టు వన్ ఆఫ్ ద యాక్సిస్. ఏదన్నా ఈ లైన్ ప్యారలల్గా ఉందా ఏదన్నా లైన్కి, నో. ఇది ఎస్. ఎంఏ ఈజ్ ప్యారలల్ టు, దేనికి ప్యారలల్ ఉంది, అది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎంఏ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఏంటది, పిఎం ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్. పిఎం ఈజ్ ప్యారలల్ టు y axis, that is also there. Next, third question, 2 points that are mirror images గురించి మనం బాగా నేర్చుకున్నాము. మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంటి, ఒక పాయింట్ 2 points ఉంటాయి, అందులో ఏదైనా ఒక కోఆర్డినేట్ సేమ్గా ఉంటుంది. రెండో కోఆర్డినేట్ ఒకటి పాజిటివ్ అయితే ఇంకొకటి నెగిటివ్ అవుతుంది. ఖచ్చితంగా ఒకటి సేమ్ ఉంటుంది, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, బట్ ఇంకొకటి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ పాయింట్స్ ఎక్కడ కనబడుతున్నాయి, ఈ రెండు అసలు కోఆర్డినేట్స్ నాట్ సేమ్. దీస్ 2 నో. 0 0 ఉంది కానీ ఇది ఎక్స్ కోఆర్డినేట్ 3, ఎక్స్ కోఆర్డినేట్ డిఫరెంట్. సో ఇట్ ఈస్ నాట్. లుక్ ఎట్ హియర్, ఎస్, ఇక్కడ -5 ఉంది, -5 ఉంది. So x coordinates are same, y coordinates are same but opposite sign. So what I can say that P -5, 2 and M
-5, -2. These are mirror image. Which axis will this be? A axis లో which axis will this be? ఏ యాక్సిస్ మీద పెడితే మనకి రెండు మిర్రర్ ఇమేజెస్ అయినాయి. సో ఈ యాక్సిస్ మీద పెడితే దీనిది ఇది, లేదంటే ఇటు నుంచి ఇటు అవుతుంది. సో ఆన్ ద ఎక్స్ యాక్సిస్ మీద మిర్రర్ పెట్టామన్నమాట. మిర్రర్ ఈజ్ దేర్, రైట్? Now we'll go now we finished third problem. Now we'll go to the fourth problem. What is the fourth problem? So first problem we'll see. Plot point z 5, -6. First we'll plot this point 5, -6. X-axis మీద 5, y-axis మీద -6. Okay, 5, -6. What is the name of the point? Z. Next, plotted z 5, -6. Construct a right angle triangle IZM. I అని ఇచ్చాడా? Find the length of the three side. I ఇవ్వలేదు, also n ఇవ్వలేదు. సో లెట్ అంటే మన ఇష్టం వచ్చిన పాయింట్స్ని మనం అనుకుంటున్నాము. మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఐ పాయింట్ని ఏమనుకున్నా అంటే ఎక్స్ కోఆర్డినేట్ని రాసి వై కోఆర్డినేట్ని 0గా అనుకున్నాను. అలాగే ఎన్ పాయింట్ని ఏం తీసుకున్నానంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 అనుకున్నాను, వై కోఆర్డినేట్ -6 అనుకున్నాను. ఈ పాయింట్ నుంచే నాకు ఈ రెండు పాయింట్స్ని తీసుకున్నాను అనమాట. సో మీ ఇష్టం వచ్చిన పాయింట్స్ మీరు తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఆ పాయింట్స్ని కూడా డ్రా చేస్తాను. 5, 0 అంటే ఇది 5, 0. దిస్ పాయింట్ ఈజ్ ఐ. అండ్ ఎండ్ పాయింట్ ఏంటి? 0, -6. 0, -6. దిస్ ఈజ్ ఎండ్ పాయింట్స్, రైట్? ఇవి లెట్ అంటే నేను అనుకున్నాయి. అండ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద త్రీ సైడ్. కన్స్ట్రక్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కదా. సో ఫామ్ అయిద్దా లేదో ఒకసారి చూద్దామా. సో ఐ జాయింట్ ఎన్జెడ్, ఐ జాయింట్ ఐజెడ్. మీరు జాగ్రత్తగా గీయండి, స్ట్రైట్ లైన్ రావాలి. సో ఈ రెండింటిని కూడా యాడ్ చేద్దాం. ఈ పాయింట్స్ రెండింటిని యాడ్ చేస్తే నాకు కరెక్ట్గా రావట్లేదు. సో మీరు ట్రై చేయండి. యూ కెన్ గెట్ ఇట్ ఆర్ నాట్, జస్ట్ రైట్. So is it the right angle triangle? Yes, I'm looking, but try to find out. So he's asking find the length of the three side అన్నాడు కదా. ఫస్ట్ NZ తీసుకున్నాం, ఫస్ట్ IZ తీసుకున్నాం. IZ అంటే ఎంత? I అంటే ఎంత? 5, 0. Z అంటే 5, Z is 5, -6. సో దీని లెంత్ ఎంత అవుతుంది? సో ఈ రెండు ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ వై కోఆర్డినేట్ 0, -6 ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్స్. మనం ఎర్లియర్ క్లాసెస్లో చెప్పుకున్నాము. తర్వాత ఐజెడ్, తర్వాత జెడ్ఎన్ ఎంత వస్తుంది? ఐజెడ్ తర్వాత జెడ్ఎన్ ఎంత వస్తుంది చూడండి. జెడ్ ఏమో 5, -6. ఎన్ వచ్చేసి 0, -6. ఇక్కడ వై కోఆర్డినేట్స్ ఏమున్నాయి కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్. సో 5 - 0 ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. నెక్స్ట్ జెడ్ఎన్ తర్వాత ఐఎన్ అంటే ఎంత అవుతుంది? లుక్ ఎట్ దిస్. ఐఎన్ వచ్చేసి 5, 0 and 0, -6. సో ఇవి రెండు డిఫరెంట్ కాబట్టి యూజ్ డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇది x1, y1, x2, y2. x2 - x1, 0 - 5 whole square plus y2 - y1, -6 - 0 whole square. So how much we'll get? 5 square plus 6 square is equal to 25 plus 36 is equal to square root of 61. So what is the value? This is 61. This is a 5. IZ is 6 units and this is the 5 units. So he is asking find the three lengths. We found that. Using the Pythagoras theorem also we can find it, but distance formula మనం నేర్చుకున్నాం కాబట్టి యూజ్ చేశాను అనమాట.
So this is about fourth problem. Now we'll go to the fifth problem. What would a system of coordinates be like if you do not have negative numbers? So మనం చూసుకున్నాం కదా, ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మనకి కోఆర్డినేట్ XY ప్లేన్లో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి, రైట్? ఈ పాజిటివ్ నెంబర్స్ నెగటివ్ నెంబర్స్ యూజ్ ఏంటి అని అడిగాను కదా. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట. సో అది ఏంటో ఒకసారి చూద్దాం. మనకి తెలుసు డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ మీకు ఫిజిక్స్లో వచ్చి ఉంటాయి, డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ. ఈ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ ఎలాగా, టూ ప్లేన్స్, ప్లేన్ ఏ ప్లేన్ బి అని చెప్పాను కదా. ప్లేన్ ఏ ప్లేన్ బి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఏ డైరెక్షన్లో ల్యాండ్ అవుతున్నాయి, ఈ పాయింట్ తెలియాలి అంటే మనకి వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఐడియా ఉండాలి కదా. సో వాటిని మనం XY ప్లేన్లో రిప్రజెంట్ చేయడానికి ఇవి వచ్చేసి వెక్టర్స్. సో వెక్టర్స్ అంటే పాజిటివ్ నెగటివ్స్ని మెన్షన్ చేయాలి. సో దానికోసం మనం ఈ XY ప్లేన్లో పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ని వాడతాము. తర్వాత మనకి ఓషనోగ్రఫీ లేదంటే వెదర్ చెప్పాలంటే సీ లెవెల్ని 0గా తీసుకుంటారు. తర్వాత అబోవ్ సీ లెవెల్, నెక్స్ట్ బిలో సీ లెవెల్ అని చెప్పడానికి, బిలో సీ లెవెల్ చెప్పడానికి నెగటివ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తారు, అబోవ్ సీ లెవెల్ చెప్పడానికి పాజిటివ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తారు. సో ఈ పాయింట్ని రిప్రజెంట్ చేయాలంటే మనకి XY ప్లేన్ మీద పాజిటివ్ నెంబర్స్ నెగటివ్ నెంబర్స్ ఉండాలి. నెక్స్ట్ బ్యాంకింగ్ సిస్టము, మనీ సిస్టము, ఈ సిస్టమ్స్లో డెబిట్ క్రెడిట్ అని వర్డ్స్ యూజ్ చేస్తారు. అంటే డెబిట్ అంటే ఏంటి, మనకి అప్పు అని అర్థం. సో దాన్ని నెగిటివ్ నెంబర్స్తోనూ, క్రెడిట్ వచ్చేసి పాజిటివ్లోను యాడ్ చేయడంలోనూ యూజ్ చేస్తాము. దాన్ని మనం XY ప్లేన్లో రిప్రజెంట్ చేయాలంటే పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్ని యూజ్ చేసి చేయాలి. సో ఈ విధంగా మనకి ఈ కోఆర్డినేట్ సిస్టంలో పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. So now what is the question he asked? What would a system of coordinates like if you do not have negative numbers? ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ అంటే ఇది ఉండదు, ఇది ఉండదు. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, ఓన్లీ X పాజిటివ్ వాల్యూస్, Y పాజిటివ్ వాల్యూస్. అంటే ఏ క్వాడ్రంట్ మనకి మెయిన్గా వస్తుంది, ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్ ఓన్లీ విల్ హ్యావ్ దట్. Would this system allow us to locate all the points on a 2D plane? సో ఈ సీ లెవెల్స్ గురించి కానీ, బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్స్ ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా, అవ్వదు. సో దట్ ఈస్ ఓన్లీ అవర్ ఆన్సర్. Do not have negative numbers. So if we do not have negative numbers, then the coordinates could only be 0 or positive. That is possible only quadrant 1. So would this system allow us to locate all the points on 2D plane? No, this system will not allow us to locate all the points in 2D plane. And what is the uses of this graphing data points like tracking vectors, velocity, displacement, representing quantities such as debit, temperature drops, elevation below sea level, that we cannot represent only in quadrant 1. This is the solution. Now let's go to the next problem. So 14th problem, I already mentioned 6 to 13 I will do separate video. 14th problem, look at carefully, it has given a long problem but its answer is very simple. A city has two main roads. ఒక సిటీలో 2 మెయిన్ రోడ్స్ ఉన్నాయంట. సో ఆ 2 మెయిన్ రోడ్స్ ఇలా ఉంటాయి. ఒకటేమో నార్త్, ఒకటేమో సౌత్, ఒకటేమో నార్త్ సౌత్ డైరెక్షన్, ఇంకొకటేమో ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్. ఓకే, ఆల్ ద అదర్ స్ట్రీట్ ఆఫ్ ద సిటీ రన్ ప్యారలల్ టు దీస్ 2 రోడ్స్. మిగిలినవన్నీ కూడా వీటికి ప్యారలల్గా ఇలాగా స్ట్రైట్గా, ఇంకొకటి హారిజాంటల్గా ఇలా రన్ అవుతూ ఉంటాయి. అయితే ఒక లైన్కి ఇంకొక లైన్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే హీస్ సేయింగ్ దట్ 200 meters డిస్టెన్స్ ఉంది అంటున్నాడు. ఆ 200 metersని మనం గ్రాఫ్ షీట్లో 1 centimeter ఈజ్ ఈక్వల్ 200 metersగా తీసుకొని మనం
గ్రాఫ్ షీట్ మీద ఈ చెప్పిన కన్స్ట్రక్షన్ అంతా డ్రా చేయాలన్నమాట. సో ఎలా డ్రా చేస్తామో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ నేను గ్రాఫ్ షీట్ తీసుకొని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాను. ఇవి రెండు పాజిటివ్సే కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ ఎక్స్ క్వాడ్రంట్ 1. సో దీని తర్వాత ఏం చేయాలి, మనం 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 200 మీటర్స్ తీసుకోవాలి కదా. సో నేను ఇక్కడ గ్రాఫ్ షీట్ మీద ఏమని రిప్రజెంట్ చేశానంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 200 మీటర్స్, దట్ స్కేల్ రాసాను. తర్వాత x axis మీద 10, y axis మీద 10. Why I have taken 10? Because he mentioned that 10 streets కాబట్టి 10 streets horizontal గా 10 streets, vertical గా 10 streets కింద ఈ పాయింట్స్ తీసుకున్నాను. తర్వాత ఏం చేయాలి, మెయిన్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మెయిన్ రోడ్ డ్రా చేశాను. తర్వాత వీటికి ప్యారలల్గా 10 స్ట్రీట్స్ అన్నాను కదా. సో ఆ 10 స్ట్రీట్స్ని సింగిల్ లైన్తో నేను ఇలా డ్రా చేశాను అనమాట. ఇప్పుడు చూడండి నాకు వచ్చాయి కరెక్ట్గా 10 స్ట్రీట్స్ హారిజాంటల్గా, 10 స్ట్రీట్స్ వర్టికల్గా. మెయిన్ రోడ్ వచ్చేసి 5th స్ట్రీట్, ఇలాగా ఇటువైపు నుంచి 5th స్ట్రీట్ వచ్చిందనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని డ్రా చేసిన డయాగ్రమ్ ఇది మనకి మెయిన్గా ఎగ్జామ్లో ఇలాంటి స్కిల్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్టిమేట్ చేయాలి, స్కేల్ ఎంత తీసుకోవాలి అనేది మనం ఎస్టిమేట్ చేయాలి. కాబట్టి ఎస్టిమేషన్ స్కిల్ కింద ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. సో నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ 14th ప్రాబ్లంలోనే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. దేర్ ఆర్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్స్. సో మనకి ఇందాక చూసిన దాంట్లో స్ట్రీట్ ఇంటర్సెక్షన్స్, లుక్ ఎట్ దిస్. ఇక్కడ హారిజాంటల్గా వెళ్ళేది, వర్టికల్గా వెళ్ళేది ఒక పాయింట్ ఉంది కదా. ఆ పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది, దాన్ని స్ట్రీట్ ఇంటర్సెక్షన్ పాయింట్ అంటారు అనమాట. సో ఈచ్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఫార్మ్డ్ బై 2 streets, one running in the north-south direction, another in east-west direction. Each street intersection is referred to following manner. ఆ స్ట్రీట్ని ఎలా మనం మెన్షన్ చేస్తాము అంటే, సెకండ్ స్ట్రీట్ రన్నింగ్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్ అండ్ 5th స్ట్రీట్ ఇన్ ద ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ మీట్ సమ్ క్రాసింగ్. Then we call this street intersection is 2,5. మనం కోఆర్డినేట్స్ యూజ్ చేస్తాం కదా అదే. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ హియర్, సెకండ్ నార్త్ ఈస్ట్, నార్త్ సౌత్ సెకండ్, అండ్ 5th వన్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ 2,5. ఈ 2,5 అంటే ఏంటంటే నార్త్ సౌత్ డైరెక్షన్లో సెకండ్ స్ట్రీట్, ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో 5th స్ట్రీట్. ఈ రెండు కలిసిన పాయింట్నే 2,5 అనే పాయింట్ కోఆర్డినేట్స్గా యూజ్ చేస్తాం అనమాట. సో అలాగ కన్వెన్షన్ యూజ్ చేసి ఇప్పుడు మనకి ఏ అండ్ బి సొల్యూషన్స్ చెప్పమంటున్నాడు. సో హౌ మెనీ స్ట్రీట్ ఇంటర్సెక్షన్స్ కెన్ బి రిఫర్డ్ టు యాజ్ 4,3. ఫస్ట్ వేర్ ఇట్ ఈస్ 4,3. లుక్ ఎట్ ద పాయింట్. ఎక్స్ యాక్సిస్ మీద 4, వై యాక్సిస్ మీద 3 ఈ పాయింట్. సో వాట్ దిస్ పాయింట్ కన్వెన్షన్ ఈ 4,3 అంటే ఏంటి అంటే, నార్త్ సౌత్లో నార్త్ సౌత్ వచ్చేసి 4th స్ట్రీట్ అండ్ ఈస్ట్ వెస్ట్లోకి వచ్చి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో వచ్చేటప్పటికి 3rd స్ట్రీట్. ఈ రెండు మీట్ అయిన పాయింట్నే మనం 4,3 అంటాము. ఇలాగే ఎన్ని స్ట్రీట్స్ని మనం చెప్పచ్చు, ఈ డైరెక్షన్లో ఓన్లీ ఒకటే పాయింట్ ఉంది కాబట్టి వీ కెన్ హౌ మెనీ స్ట్రీట్స్ అన్నాడు. సో హౌ మెనీ స్ట్రీట్స్, ఓన్లీ 1 street can be referred to as 4,3. దీనిలో ఒకటి మాత్రమే చెప్పగలం, అంతేగాని 3,4 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 3rd నార్త్ సౌత్లో 4th ఈస్ట్ వెస్ట్ అవుతుంది. ఆ పాయింట్ సేమ్ అవుతుందా, అవ్వదు కదా. సో ఓన్లీ 1 పాయింట్ అనమాట. సో నెక్స్ట్ బి పాయింట్ ఏంటి, హౌ మెనీ స్ట్రీట్ ఇంటర్సెక్షన్స్ క్యాన్ బి రిఫర్డ్ టు యాజ్ 3,4. అంటే ఏంటి, 3, 4 అనేది నార్త్ సౌత్ డైరెక్షన్లో, ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ వచ్చేసి 4th వన్. సో ఇలాంటి ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఓన్లీ 1 పాయింట్. ఎందుకని,
థర్డ్ అనేది నార్త్ సౌత్ డైరెక్షన్లో, ఫోర్త్ అనేది ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో. ఎన్ని స్ట్రీట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉంటాయి మనకి? ఓన్లీ 1. సో దట్ ఓన్లీ వీ షుడ్ రైట్ ఓన్లీ 1 street can be referred to as 3,4. Okay. So next question, 15th. సో ఇప్పటి వరకు మనం వెలాసిటీ డిస్టెన్స్, తర్వాత రిప్రజెంటింగ్ ద డిస్టెన్స్ అది మాత్రమే చూసాము. ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ వచ్చింది చూడండి. ఏంటి? కోఆర్డినేట్స్. కంప్యూటర్ గ్రాఫిక్స్ లెట్ ఇట్ బి దిస్ ఈజ్ ఆల్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రోగ్రామ్ డిస్ప్లేస్ ద ఇమేజెస్ ఆన్ ఏ రెక్టాంగులర్ స్క్రీన్ whose coordinate system has the origin at the bottom left corner. ఆరిజిన్ ఎక్కడ ఉందంటే లెఫ్ట్ బాటమ్ కార్నర్లో ఉందంట. అంటే ఇప్పుడు మనకి లెఫ్ట్ బాటమ్ కార్నర్ అంటే ఏంటి? ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. దీంట్లో లెఫ్ట్ బాటమ్ కార్నర్ అంటే ఈ ఫస్ట్ క్వాడ్రంట్ అయింది. సో ద స్క్రీన్ ఈజ్ 800 pixel వైడ్ అండ్ 600 pixel హైట్. సో నేను ఈ ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకున్నాను, ఇక్కడ 0 పెట్టాను. హీ సేయింగ్ దట్ 800 pixels. సో హారిజాంటల్గా విడ్త్ వచ్చేసి 800. సో ఐఎమ్ టేకింగ్ 100, 200, 300. 1 centimeter is equal to 100 pixel. ఐఎమ్ టేకింగ్ దట్. ఓకే, స్కేల్. అలాగా ఎక్స్ యాక్సిస్ మీద 800 pixel డ్రా చేశాను. అలాగే వై యాక్సిస్ మీద 600 pixel అన్నాడు. సో 100, 200 లైక్ దిస్ 600 pixels వరకు డ్రా చేశాను. రైట్, ఐ హ్యావ్ రిటర్న్. ఇప్పుడు ఏం చేయాలంటే సర్క్యులర్ ఐకాన్ ఆఫ్ రేడియస్ 80 pixel. మీరు కంపాస్ తోటి 80 milliliter అంటే ఇక్కడ 80 pixel అంటే 8 lines వరకు ఇక్కడ నుంచి కంపాస్ని ఇక్కడ కంపాస్ ఉంది కదా, ఇక్కడ నుంచి 18 mm వరకు పిక్సెల్గా తీసుకోండి. దాన్ని రేడియస్గా తీసుకొని మనం ఒక సర్కిల్ని డ్రా చేద్దాం. ఎక్కడ డ్రా చేద్దాము అంటే ఇక్కడ చెప్పాడు 80 pixel is drawn with center at the point 100, 150. అంటే 100, 150 అంటే ఇది 100, 150 అంటే ఈ పాయింట్. ఈ పాయింట్లో 80 pixel తీసుకొని ఒక సర్కిల్ని డ్రా చేశాను. అలాగే నెక్స్ట్ బి పాయింట్ ఎక్కడ తీసుకున్నాను? 250, అంటే 250, 230. 250, 230 ఈ పాయింట్ దగ్గర ఎన్ని పిక్సెల్? 100 pixel తీసుకొని ఒకటి డ్రా చేశాను. డ్రా చేసినప్పుడు మనకి డయాగ్రామ్ అనేది ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనల్ని డిటర్మైన్ చేయమంటున్నాడు. ఏమని? వెదర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఎయిదర్ సర్కిల్ లైస్ అవుట్ సైడ్ ద స్క్రీన్. ఈ స్క్రీన్కి అవుట్ సైడ్లో ఎక్కడైనా ఫామ్ అయిందా? నో, జస్ట్ అబ్జర్వేషన్. నో. నెక్స్ట్, వెదర్ ద 2 circles ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఇంటర్సెక్ట్ అవటం అంటే ఏంటంటే ఇట్లా 2 circles తీసుకుంటే ఇదేమో ఎక్స్టర్నల్గా టచ్ అవటం, ఇది వచ్చేసి ఇంటర్సెక్ట్ అవటం. ఇంటర్సెక్ట్ ఎట్ ద 2 points. ఇది ఇంటర్సెక్ట్ ఎట్ 1 point. మరి ఎక్కడన్నా ఇంటర్సెక్ట్ అయిందా? నో. ఆన్సర్ ఈజ్ నో. That is only his asking. So next, 16th problem. Plot the points A, 2, 1. First 2, 1. 2, 1 అంటే is it the point? Yes. A is 2, 1. B is equal to -1, 2. So this is -1, 2. This point is called B. Next, C is -2, -1. So this is the point C. -2, -1. And point D is 1, -2. This is point D. 1, -2. In the solution ఏంటి? Plot the points. Plotted the points ABCD. Plot చేస్తాను in the coordinate plane. Right. Is ABCD square? Okay. So first join that ABCD. AB, DC point and CD point and DA point.
ఈజ్ ఇట్ ది స్క్వేర్? నాకు రాంబస్లా అనిపిస్తుంది. సో స్క్వేరా కాదా అనేది ఎలా డిసైడ్ చేస్తాము? To decide ABCD is a square. To decide ABCD is a square, ఏం చేయాలి అంటే we have to prove that మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ABBC is equal to BCD is equal to DA. All sides are equal and diagonals also equal. Diagonals ఏంటి ఇక్కడ? AC and BD. So diagonals AC is equal to BD. ఇది కనుక మనం ప్రూవ్ చేస్తే then we can say that it is a square. సో ప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తాము. ఎందుకు డిస్టెన్స్ ఫార్ములాని మాత్రమే యూజ్ చేస్తాము? ఎందుకంటే ఇక్కడ అన్నీ చూడండి, x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా, అందుకని. సో AB డిస్టెన్స్ ఫార్ములా ఎంత? A is equal to 2,1, B equal to -1,2. జాగ్రత్తగా చూడండి, ఇది x1 y1 x2 y2. మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ x2 అంటే ఎంత? x2 ఈజ్ -1 మైనస్ x1 ఈజ్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? 2 మైనస్ 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో -3 అంటే 9 ప్లస్ 1 అంటే 1 స్క్వేర్ అంటే 1. √10. ఆన్సర్ ఈజ్ √10. సో ఏబి ఎంత వచ్చింది? √10 యూనిట్స్. ఇలాగే మనం బీసీని, సిడిని, ఏడీని, అలాగే ఏసీ లెంత్ని, బీడీ లెంత్ని ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి. సో ఐ గాట్ దట్ దిస్ ఈజ్ ఆల్రెడీ ఐ హ్యావ్ drawn this √10. సో బీసీ లెంత్ √10 వచ్చింది, సిడి లెంత్ 10, డిఏ లెంత్ √10. సో ఆల్ ద సైడ్స్ √10 వచ్చింది. తర్వాత ఏసీ లెంత్ ఎంత వచ్చింది? ఇట్ ఈస్ √20 వచ్చింది. ఇటు బీడీ లెంత్ ఎంత వచ్చింది? దిస్ ఈజ్ ఆల్సో √20. సో వాట్ ఐ కెన్ సే దట్ 4 side lengths are equal and diagonals are also equal. So ABCD is a square. And also he asked that find the area. మనకి ఏరియా ఫైండ్ చేయడం అంటే స్క్వేర్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్. √10 into √10, 10 square. It becomes 10 square units. With this I completed this end of the exercise problems. Next video we are going to discuss 6 to 13 problems. Thank you.